అయ్యండి కదా, మీ ఎమ్మెల్యే మంత్రి అయ్యండి కదా, ఎట్లా అనిపిస్తా ఉంది? బాగుంది. ఇప్పుడు ఈ దాకా వచ్చిరు కదా, మల్లికార్జున ఖర్గే వస్తుండు, అవన్నీ చెప్తా ఉన్నారు, ముచ్చట్లు వస్తా ఉన్నాయి, ఎట్లా ఏం చెప్పబోతున్నారు అనుకుంటే ఏం ఆశిస్తా ఉన్నారు? మేము ఫర్దర్ రాజకీయంలో ఇప్పుడు అందరూ కూడా గెలవాలని ఆతృత అందరికి ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి నెగిటివ్ లేదు, ఇప్పుడు పాజిటివ్కి వచ్చేసినాం. ఎట్టి పరిస్థితులు అన్ని స్థానిక సంస్థలు విజయం సాధించడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాం. స్థానిక సంస్థలు సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఏ ఎలక్షన్లో కూడా విజయం సాధించడానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరంన్నర దాటిపోయింది కదా సర్పంచులు లేకుండా, ఊళ్ళల్లో ఎట్లుంది, ఊళ్ళల్లో ఎట్లా ఉన్నాయి రోడ్లు కానీ? అప్పటికి పోయిన ప్రభుత్వానికి మేము పోల్చుకుంటే మేమే బెటర్ ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు దళిత బంధు ఇచ్చిండు ఇద్దరికో ముగ్గురికి, ఏమంటే 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలే, ఏమంటే ఏదైతే రుణం ఇదైతే రైతు బంధు ఇచ్చిండో, రైతు బంధు టోటల్గా అందరికీ ఎడారిలో ఉన్న వాళ్ళకి, గుట్టలలో ఉన్న వాళ్ళకి, ప్లాట్లకి, రియల్ ఎస్టేట్లకి ఇచ్చిండు. అట్లా కాకుండా ఇప్పుడు ఎవరైతే సేద్యం చేసుకుంటారో వ్యవసాయదారులుగా అలాంటి వాళ్ళకి ఇచ్చిండు. కాబట్టి అందరు కూడా ఒక తృప్తి అని ఉందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇదోటి పింఛన్లు ఇస్తున్నాడు. ఆడపిల్లలకి ఉచిత బస్సు అయిపోయింది. ఇంకా ఫర్దర్ వచ్చే ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నావో ఇస్తారు అనే దానికి నమ్మకం అయితే ఏర్పడింది. రేవంత్ రెడ్డి పరిపాలన కూడా బోనస్ ఇస్తున్నాడు బాగా చెప్తా. ఇప్పుడు రైతు భరోసా కాదు, మాకు రైతు భరోసా కంటే ఎక్కువ బోనస్ రావడం అనేది. పెద్ద రైతులు 10 క్వింటాల్, 1 ఎకరాకు 20 క్వింటాలు పండిస్తాడు. 20 క్వింటాలకు 500 అన్నప్పుడు 10,000 రూపాయలు ఆడ కలిసి వస్తుంది, రైతుకు పెట్టుబడి సాయంకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రైతు భరోసా నుంచి, రైతు బోనస్ నుంచి అందరూ కూడా తృప్తులు ఉండే. గ్రామాల్లో ఉన్నటువంటి అసంతృప్తి అనేది ఇప్పుడు నెగిటివ్ నుండి పాజిటివ్కి వచ్చేసినాము. ఎట్టి పరిస్థితి స్థానిక సంస్థలో మేము విజయం సాధించడానికి అందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నాం. అందుట్లో ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్గా చూస్తున్నారు టీవీలో, వాళ్ళు మైనస్లో వచ్చేసిండ్రు. మాకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మామూలు కూలి చేసుకుంటే వాళ్ళకు కూడా కేసీఆర్ ఏంది, కేటీఆర్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది తెలిసిపోయింది. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఏంది, రైతుల ప్రాజెక్టులు ఏంది అనే సంగతి అందుకు అర్థం పెట్టేట్టు తెలిసిపోయింది అనమాట. ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కూలి చేసుకుంటే వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి ఆల్రెడీ మేము గెలుస్తాం. అంటే రేవంత్ రెడ్డికి పాలన చేత కావట్లేదు, 2 లక్షల అప్పు, 2 లక్షల కోట్ల అప్పు కూడా తీసుకొచ్చారు. మళ్ళీ లాస్ట్ వరకు ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉండాలా. మళ్ళీ వీళ్ళు ఏ వర్కర్ వచ్చినా ఇది సాధ్యం కాని పని. ఎందుకంటే వీళ్ళు గట్టిగా మాట్లాడతారని వీళ్ళు చెప్పుకుంటారు, అంతేగాని గట్టిగా మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుడు ఎదిరించుకుంటే లాభం లేదు కదా. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి గట్టిగా మాట్లాడకుండా అపోజిషన్ అని ఢీకుండా కూడా మాట్లాడితే లాభం ఏముంది? వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పటికే బ్లాక్మెయిల్ తీయరు. అది బ్లాక్మెయిల్ రాజకీయాలు మాకు సమస్య ఇది లేదు. ఎట్టి పరిస్థితులు నీళ్లు కానీ కేసీఆర్ మంచి ప్రాజెక్టులు కడితే ఇప్పుడు వీళ్ళు వచ్చేమో కేసీఆర్ కట్టింది కనుక కాళేశ్వరం కట్టి ఏమంటారు, కూలేశ్వరమా కాళేశ్వరం అంటారు కదా. కాళేశ్వరం కట్టాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. ఎందుకు కట్టింది కాళేశ్వరం అవసరమా? 40,000 కోట్లతో అయ్యేది 1,00,000 కోట్లు చేసి ఇప్పుడు హరీష్ రావుకు ఇరిగేషన్ మినిస్టర్ ఉండే తీసేసి దాన్ని వద్ద పెట్టుకొని నాటకాలు ఆడి కాళేశ్వరం కట్టి గబ్బులు వేసిడు. ప్రభుత్వం ఊడిపోయిందో దాని కొరకు మళ్ళీ ఎందుకు వస్తుంది? ఇక నాగార్జున సాగర్ తిరిగి కట్టలేడు, దేవుడు కట్టాడు, బాక్రా నంగల్ పెద్ద ప్రాజెక్టులు, శ్రీశైలం డ్యాము, శ్రీరామ్ సాగరు, ఇవన్నీ ఎట్టకెళ్ళి జూరాల పోచంపాడు. అప్పుడు ఉన్న 10 సంవత్సరాల్లో మా ఇరిగేషన్ మేము నిర్వాసితులం. మీకు చెప్తున్నా, మేము నిర్వాసిత జూరాల ప్రాజెక్టులో నిర్వాసితులు. కాబట్టి మాకున్నటువంటి 10 సంవత్సరాలు 10 కోట్లు ఇవ్వాల దళితుడు. ఇప్పుడు R&Rల కొరకు, పునరావాస కేంద్రాల కొరకు ప్రజలకు గ్రామాలు మునిగిపోతే వాళ్ళకి 42 కోట్లతో R&R చేస్తున్నాడు. మాకు ఎంత సంతోషం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా కంకణం కట్టుకొని కాంగ్రెస్కి ఉన్నాం. కాంగ్రెస్ గెలుస్తుంది, దానికి సమస్య లేదు. మీ ఎమ్మెల్యే మినిస్టర్ అయింది కదా, ఒక ముదిరాజు, ఒక మంచి బీసీ బిడ్డ. మా ముదిరాజు ఎట్టో తెలుసా, కలుపుకోలు మనిషి, తమ్మి, అన్న, బావ, అక్క, మరిది అని బుధాల మీద చేసుకుని ఆప్యాయతలు మాట్లాడు. అతని రాజకీయ నాయకంగా ఉండి పెద్ద ధనవంతుల్లోకి రాలేదు, మామూలు మధ్యతరగతి కుటుంబం వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి చిన్నప్పుడు సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్గా ఇవన్నీ సాధించాడు. అతనికి చిన్నప్పుడు కార్యకర్త. కాబట్టి సడన్గా వచ్చినటువంటి రాజకీయ నాయకుడు, డబ్బుతో వచ్చిన రాజకీయ నాయకుడు కాదు. అతనికి అన్నీ తెలుసు, అందరిని కాపాడుకుంటాడు. నెక్స్ట్ మళ్ళీ మా మంత్రే మళ్ళీ గెలుస్తాడు, ఖచ్చితంగా.